ఈ కొంగరకు పెదబాబు ఏం చేస్తున్నావు? పొలం మారుతున్నావా మంచిగా? ఏది బిడ్డ ఏంది ఏం సంగతి? పొలం మారుతున్నది ఆడే ఏడ మారుతుంది బిడ్డ? సగం అంతా ఎండుకోపోయింది. ఆ కింది మడి బారలేదు, అటు దిక్కు బారలేదు. అంతా ఎక్కడ చూసినా కానీ ఎండిపోయినట్టే ఉన్నది. పెద్దబాబు ఒక కాలువ ఇడిచిపెట్టినట్ట మనకి ఎప్పుడొస్తాయా నీళ్ళు? ఏమో బిడ్డ. ఇడిచిపెట్టారు ఈ దాకా వచ్చినాయి, దగ్గర దాకా వచ్చినాయి. మనకు కూడా రేపు ఇడిచిపెడతారట. పక్కూరికి వచ్చినాయట. రేపు ఎల్లుండి మన ఊరికి వస్తాయి గంతే. సరే ఎండ కొడుతుంది, ఇక పోదాం పా. ఇక బాగా ఎండ కొడుతుంది, విపరీతం ఎండ కొడుతుంది. ఆకలి అవుతుంది పా. బాగా ఆకలి. అక్కను కొట్టద్దు బిడ్డ, మంచిగా ఆడుకోవాలి సరేనా? సరే గాని టిఫిన్ గిట్ల ఏమైనా చేసిండ్రా? సరే మంచిగా ఆడుకో. సరే ఇగో మీ బాపు ఏమైనా చెప్తే అస్సలు వినొద్దు. మనం వెళ్ళాలి, ఎట్టి పరిస్థితి అయినా వెళ్ళాలి. వద్దు బిడ్డ ఉండిపో అని చెప్తే మాత్రం మర్యాద ఉండదు చెప్తున్నా. సరే చెప్తా, నేనేం చెప్తాను, నాకు కూడా ఓరా లేదా? సరే పోయి అడుగుదాం వచ్చినట్టు. సరే సాయంత్రం తీసుకొస్తా, మీకు ఇద్దరు తీసుకొస్తా సరేనా? మంచిగా ఆడుకోండి. నాని మీరు లోపలికి ఆడుకోపోయి. ఏడు పోయినా నాన్న? బైక్ పోయినావా? బైక్ అడుగు పోయినా బిడ్డ. ఏం చెప్తావు, ఎండలకు పొలం బారతలేదు, నీళ్ళు వస్తలేవు, అంత కోస ఉన్నది. మరి ఏం చేస్తాం బిడ్డ, పొలం ఉండే చేయబుద్దా? ఏం చేస్తాం మరి, బతుకు తెరువే కదా. బతుకు తెరిపోయింది. అదే ఎవరికైనా కౌలుకి ఇస్తే ఆ పైసలతో మంచిగా తినుకుంటే ఇంటుండే దానికి. ఊకే ఎండలు ఏం తిప్పలు పడతావే? పట్టుకుంటే మనసున పట్టదు బిడ్డ. సరే బాబు, నీకో ముచ్చట చెప్పాను. ఏం ముచ్చట బిడ్డ చెప్పు. ఏం లేదే, నేను అమెరికాలో జాబ్ చేసుడు వచ్చుడు పోవుడు 6 నెలలకు ఒకసారి బాగా ఇబ్బంది అవుతుంది. ఈసారి పిల్లలకి ఇట్లా అందరం పోయి ఈమెను కూడా తీసుకుపోయి అటెండెన్స్ సెట్ అవుదాం అనుకుంటున్నాను. అయ్యో బిడ్డ, మీరు అందరు నన్ను ఇడిచిపెట్టిపోతే నేనేమైపోవాలి? ఎప్పుడో చిన్నప్పుడు మీ అమ్మ చనిపోతే మిమ్మల్ని పెంచి పెద్దోళ్ళని చేస్తే, ఇప్పుడు నౌకరు వచ్చిందని ఇడిచిపెట్టిపోతే నేను ఒంటరోని కాదా బిడ్డ? ఏంది మామయ్య, ఒంటరోనివి కాకపోతే మళ్ళీ ఏంది పెళ్లి చేసుకుంటావా? మా లైఫ్ ఏందో మమ్మల్ని బతకనియావా? ఇక్కడనే పడి ఉండాలా? ఈ పల్లెటూరులోనే పడి ఉండాలా మేము? మా బతుకు మమ్మల్ని బతకనియండి, అర్థమవుతుందా? ఆగే నేను మాట్లాడుతున్నాగా. అది కాదే బాపు, నేను ఎప్పుడున్నా కానీ నాకు అక్కడికి రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది. మమ్మల్ని కూడా మా లైఫ్ కూడా చూడాలి కానీ, అర్థం చేసుకో బాపు. అది కాదు బిడ్డ. ఆగే నువ్వు మా లైఫ్ సెట్ కావాలంటే నువ్వు కూడా ఆలోచించాలి. కానీ పిల్లలు కూడా ఆడ మంచి స్కూల్ నేర్పిస్తా, చదివిపిస్తా. ఈ పల్లెటూరు అయితే ఏముంటది, వాళ్ళు చదువుకుంటారు, నాకు కూడా రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది బాబు. జర పోతుంది, ఆలోచించుకోయా ప్లీజ్ జరా. సరే బిడ్డ, మీ ఇష్టం.
అమ్మయ్య, ఆ పల్లెటూరు నుంచి బయటికి వస్తే ఒక జైలు నుంచి బయటికి వచ్చినట్టు ఫీలింగ్ ఉంది. హా, చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. మళ్ళీ జన్మలు అక్కడ పోవద్దు. పిల్లలు ఆ షూ విడిచేసి ఫ్రెష్ అప్ కాపరి. సరేనా? మూడు నెలలే కొడుకు పోయి ఒక్క ఫోన్ చేస్తలేడు, ఏం లేదు, అంత మనసున వాడతలేదు నాకు ఒక్కరికి. ఫోన్ వస్తలేదు, ఏమత్తలేదు. ఏమన్నా కానీ మా బిడ్డ దగ్గరికి అన్నా పోతా, ఆడ నాన్న మంచిగా ఉంటా చూస్తా. అబ్బా. ఎక్కడి పక్కనే పెట్టింది. ఎప్పుడో చెప్పిన ఈ మల్లమ్మకి ఇవన్నీ ఉంచి పెట్టవే అని. ఇట్లా ఇంత మంచి మంచి ఉన్నాయి అన్ని పక్కకే పెట్టేసింది ఎందుకో. అత్తండి ఇక ఉన్న ఆస్తంతా కొడుకుకు దారపోసిండు, సంపాదించిందంతా మన చదువులకే పెట్టిండు. నాకేమో ఇచ్చి పోసినట్టు, నాకు మంచి అన్ని విధాలుగా దారపోసినట్టు అత్తండు. మళ్ళా ఏం తినిపోతున్నాను అత్తండో ఏమో. ఆడేమో పిల్లలు పట్టుకొని అమెరికాకు వేయిండు. ఆడ దిక్కు దిశ ఎవరు లేనట్టున్నారు. మళ్ళా నా దగ్గరికి వస్తాడు రాని. బాగున్నావా? మంచిగా పానం మంచిగుందా? మంచిగా ఎండలు ముదిరినాయి, పొలం బారుతుందా? పారుతుంది బిడ్డ. బిడ్డ మంచిగా మంచనే ఉన్నా. ఏంది గిట్లా వచ్చినావు? ఏం లేదు బిడ్డ, కొడుకు కోడలు అమెరికాకు పోయిండ్రు. నాకు ఒక్కరికేమో మనసులో పడతలేదు. వాళ్ళు ఉన్నప్పుడు మనమరాన్నతో మంచిగా ఆడుకునేటోని. ఇప్పుడు అసలు పొద్దే పోతలేదు. 4 వద్దులు మీ దగ్గర ఉండి మనమంతో ఆడుకుందామని వచ్చిన బిడ్డ. ఆడుకుంటావు. ఎందుకు ఆడుకోవు? నీకేమైనా పనా పాట? సంపాదించిందంతా కొడుకు చదువులకు అటు ఇటు అన్ని పెట్టినవు. నాకేం పెట్టినావు? మా అంటే 2 లక్షలు ఇచ్చినావు, ఓ బండి పెట్టినావు కావచ్చు. ఇంకేమైనా ఇచ్చినావా నాకు? ఈయన దాచిపెట్టిందేమో ఉన్నదా అని ఆడుకుంటా అని వచ్చిండట. అయినా నువ్వు ఆడుకోవడానికి మేమేమి ఇక్కడ ఉంటలేము. ఆయనకు ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చింది, మేమందరం పోతాం అక్కడికి. మీరు కూడా పోతున్నారు బిడ్డ. ఇన్ని రోజులు మీరున్నారని ధైర్యం కొద్ది ఉన్నా. ఇక మీరు పోతే నాకు ఎవరు దిక్కమ్మా. పోకపోతే నీకు సేవలు చేసుకుంటా ఇక్కడే ఉండమంటానవా? నువ్వేమో ఉన్న ఆస్తంతా దారపోసి నీ కొడుకుని చదివించినావు. కానీ నా మొగుని పరిస్థితి అట్లా కాదు. ఏదో ఆయన చదువుకున్న చదువుకు ఆయన తెలివికి ఇంకా జాబ్ వచ్చింది. రేపు నా పిల్లగాని భవిష్యత్తు నేను చూసుకోవద్దా? అందుకే మా బతుకు మేము బతుకుతాం. సరే బిడ్డ, మంచిగా బతుకోండి. సరేనా? బయట నిల్చుండబెట్టి మాట్లాడినవే, ఇంట్లో తీసుకుపోయి మంచి నీళ్ళు ఇస్తుంది. ఆయనకు అట్లే కావాలి. నువ్వేం బాధపడకంతగానో. నడు లోపలికి. రారా. ఏమైంది? త్వరగా రా, లేట్ అయింది, ఫ్లైట్ వెళ్ళిపోద్ది. అబ్బా, ఎందుకు మనిషిని ఆగం చేస్తావు? తాళం మంచిగా అయ్యు. సరే.
బాగుంది. ఎంతైనా సిటీ సిటీయే, పల్లెటూరు పల్లెటూరే. ఇక్కడ చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నదో. అబ్బా, ఆ పల్లెటూరు నుంచి వచ్చి నిజంగా మంచి పని చేసినాం. అక్కడ ఉంటే మా నాన్న ఊరికి వచ్చేటోడు, 10-15 రోజులు ఉండి మంచిగా తినిపోయేటోడు. ఇక్కడ మంచి ఎవ్వరు వచ్చేటోళ్ళు లేరు, మనం ఏం చేసినా అడిగేటోళ్ళు లేరు. ఎంత ప్రశాంతంగా ఉందో. అబ్బా. లక్ష్మి, రేపు నా క్లయింట్ మీటింగ్ ఉంది, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటా, పడుకుంటా. ఓకేనా? ఒకసారి కొడుకు ఫోన్ అనే చెప్తా. అబ్బా, ఈ ముసలోడు ఏంటి ఊరికే కాల్ చేస్తున్నాడు? హలో. హలో బిడ్డ, కొడుకు లేడా? ఏంది? ఏం లేదు బిడ్డ, 3 నెలలే మీరు పోయి ఒక్క ఫోన్ లేదు. ఒకసారి కొడుకుతో మాట్లాడాలని ఫోన్ చేసిన. ఒక్కరికి నాకు ఇక్కడ మనసున పడతలేదు బిడ్డ, మీరు ఎప్పుడు వస్తారు? ఊరికే ఫోన్ చేస్తున్నావు, మమ్మల్ని ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనియవా? మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేయకు, పెడి. సత్య, ఏంది లక్ష్మి? ఏంటి మీ నాన్న రోజు ఫోన్ చేస్తున్నాడు? నిన్న నైట్ కూడా ఫోన్ చేసిండు. ఊరికే ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఆయన నాకు ఏదైనా ఓల్డేజ్ హోమ్ లో పెట్టవచ్చు కదా, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ ఆయనకి ఒంటరితనం పోతుంది. మనల్ని ఇట్లా ఊరికి డిస్టర్బ్ చేయడు కదా. సరే, నేను అనేది కూడా కరెక్టే. నేను కూడా మొన్న నుంచి అనుకుంటున్నా. మొన్ననే మా ఫ్రెండ్ వాళ్ళ బాపుని చేసి వచ్చినట. మా ఫ్రెండ్ వాళ్ళకి ఆయన ఫోన్ చేసేసి ఆ ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేయమని చెప్తా. ఆయనకు కూడా జర కంఫర్ట్ ఉంటుంది మంచిగా. ఆయన వండి పెట్టడానికి, తిరగడానికి, వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఆయన కూడా టైం పాస్ అవుతుంది. ఫస్ట్ ఆ పని చేయి, మనకి టార్చర్ ఉండదు. సరే, నాకు ఆఫీస్ టైం మీద పోతున్నా జర. మలే బాబు, మలే బాబు, ఏంటి బిడ్డ? సత్యమన్న ఫోన్ చేసిండు అమెరికా నుంచి. నీకు వండుకోవడానికి ఇబ్బంది అవుతున్నాడు కానీ వృద్ధాశ్రమంలో జాయిన్ చేపిమన్నాడు. బట్టలను చదువుకోపో. ఏంది బిడ్డ, ఏమంటున్నావు? నిన్ను వృద్ధాశ్రమంలో జాయిన్ చేపి అన్నట్టే, బట్ట చదువుకోపో, పోయేద్దాం. సరే బిడ్డ, తీసుకొచ్చుకుంటా. సంచి ఏంది మళ్ళీ కొడుకు కోసం బాధపడుతున్నావా? నువ్వు ఎట్లా రాసి పెడితే గట్ట అవుతుంది. మనం బాధపడకు, బాధపడితే ఇంకింత బాధ అయింది. ఏం బతుకైపోయిందో ఏమో. కొడుకు బిడ్డను కంటే కొడుకేమో అమెరికాలో, బిడ్డనేమో ఆస్ట్రేలియాలో. ఏం బతుకో ఏమో.
నా భార్య చనిపోయినప్పుడు నేను చనిపోయినా మంచిగా ఉంటుండే, ఇంత కోసి ఉండకపోతుండే కదా. ఇద్దరు కలిసి నన్ను వృద్ధాశ్రమంలో ఆశ్రయం చేసి ఏం చేయాలి, ఏం బతికేది? ఇంత సంపాదించి పిల్లలను గంత చదివిస్తే నాకు ఏం ప్రయోజనం ఉన్నది? నన్ను చూసిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఏమో అమెరికా ఆస్ట్రేలియా అంటారు. వ్యవసాయం అంతా చూసుకోవాలి. ఆగు పెద్దబాబు, నీ కొడుకు నేను ఉద్దాసం వేసినాడు కానీ గిట్ట వచ్చినవే. నాకు అక్కడ ఉండవది కాకనే వెళ్ళొచ్చిన బిడ్డ. ఇక నాకు ఆడ పొలం చూడాలని పొలం కాడికి పోయి పొలం కాడ దర్శనం చూసి ఇటు వస్తున్నా. ఇక నా ఇంటికి నేను పోయి నా ఇంటి కాడ ఉందామని పోతున్నా. నా పానం అంతా మంచిగా లేదు బిడ్డ, అంతే ఆగమాగం ఉన్నది, అంతే ఎటేటో ఉన్నది, మనసులో పడతలేదు అసలు. ఇక నా ఇంటికి నేను పోతా బిడ్డ. అరే పెద్దబాబుకి ఏమైంది? గిడ పడిపోయాడు. పెద్దబాబు 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 ఏమైంది? అరే ఎంత పని అయ్యారా? వాళ్ళ కొడుకు బిడ్డకి జల్ది ఫోన్ చేయరా వాళ్ళు. Sasra, go and do your homework. Already done, Mummy. హలో హలో, అమ్మా సత్యం లేరా? ఎందుకు మీరెవరు? నేను సిద్దిపేట నుంచి సర్పంచ్ మాట్లాడుతున్నా అమ్మా. చెప్పండి. మీ మామయ్య చనిపోయారమ్మా. హ, చనిపోయిందా ముసలైనా? సర్లే, ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే మీరే చేసేయండి. మాకు రావడానికి వీలు కాదు, మాకు చాలా పెద్ద ప్రాజెక్ట్ నడుస్తుంది. ఊరికూరికి ఇట్లా ఫోన్ చేయకండి, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, పెట్టేసేయండి. ఇగో మీ తాత చనిపోయిందంట, ఈ విషయము మీ డాడీ వరకు పోవద్దు, ఓకేనా? వాళ్ళ కూడలే ఎత్తుంది, మనల్ని ఏమంటారు? పైసలు ఇస్తారట వాళ్ళు, గట్లుంది ఈడ పరిస్థితి. ఆయన బిడ్డకన్నా ఫోన్ చేయరా? అబ్బబ్బబ్బా, ఇంట్లో కూడా ఆఫీస్ వర్కేనా? ఎటన్నా బయటికి తీసుకెళ్ళొచ్చు కదా. డోంట్ డిస్టర్బ్, ఐఎమ్ వర్కింగ్. బా చేసుకో. అమ్మా, నేను మీ ఊరి సర్పంచ్ సతీష్ మాట్లాడుతున్నా. చెప్పండి. మీ నాన్న చనిపోయిందమ్మా. ఓ, ముసలోడు చనిపోయిందా? ఇంకే, చనిపోతే అక్కనే దహన సంస్కారం చేయండి. అదేందమ్మా అట్లా మాట్లాడుతున్నా? మీరు రారా? ఆడపిల్ల ఏడిస్తే ఊరంతా ఏడుస్తారు, మీరు లేకుండా ఎట్లా ఏమంటారు? మేమేమన్నా పక్కనే ఉన్నాం అనుకుంటున్నారా? ఆస్ట్రేలియాలో ఉన్నాం, అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందో మీకు తెలియదా? మేము వచ్చేది లేదు ఏం లేదు, కానీ ఆ కార్యక్రమాలు అయితే చూడండి. అబ్బా, ఆ ఏడవడాలు అవి ఇవి అంటే మాత్రం కాదండి, అవి మేము ఎప్పుడో మర్చిపోయినాం. అంతగా ఏడవడానికి కావాలి అంటే అక్కడ కూలీలు దొరుకుతారు కదా, 1000 ఎక్కడ 2000 ఇవ్వండి, అమౌంటే కదా, పంపించేద్దాం. అంతే అండి, మేము రాలేదు. ఏంటే నాన్న చనిపోతే కొంత నా బాధ లేదు మీకు? ఇప్పుడు
ఇప్పుడు బాధపడితే చచ్చిపోయినోడు ముసలోడు లేచేస్తాడా? అయినా ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకో. హోంవర్క్ రాసుకున్నావరా? నాన్న అయిపోయింది. నాన్న తాతయ్య చనిపోయిందంట. అమ్మ నీకు చెప్పొద్దన్నది. మా నాన్న చనిపోయిందా? లక్ష్మి లక్ష్మి ఏంటండి? మా నాన్న చనిపోయిందా? అవును, ఆ సర్పంచ్ ఫోన్ చేసిండు. అయినా ఆ ముసలోడు ఉంటే ఏంది, ఉండకపోతే ఏంటి? ఆయన నాకు జన్మనిచ్చిన నాన్ననే. ఆయన నీకేం తెచ్చే? తల్లిదండ్రి నేను అనాథను. తల్లిదండ్రి గురించి నీకేం తెచ్చే? అసలు మా నాన్ననే లేకపోతే నేనే లేను. నేనే లేకపోతే ఈ ఆస్తి అంతస్తు ఇవన్నీ లేవు కదనే. అసలు తల్లిదండ్రులు విలువ తెలుసా నీకు? నడు, ఇప్పుడే మన ఇండియాకి వెళ్ళిపోవాలి. బాబు నేను తప్పు చేసిన బాబు, నిన్ను పెట్టిపోయి ఒంటరి సాగు. బాబు లేవే 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 చిన్నప్పటి నుంచి నన్ను వెచ్చి మీద వేసే అప్పుడు లేవే. నిన్ను ఒంటే సాగు తప్పేది. నేను పోకుండా మంచి ఉండేదేమా. నేను కొడుకు అని చచ్చిపోయాను. ఒంటే సాగు తప్పేదే. లేవే లేవే నన్ను ఎంత క్షమిస్తాడా దేవుడు? పాపు లేవే. మన బాబు మన బాబులే ఉండాక చూసుకోలే కానీ చచ్చిపోయినాక వచ్చి ఏడుతున్నారు. మనుండంగా చూసుకోలే మంచిలు పోయలే కానీ చచ్చినాక సమాధాన బర్రెలు కట్టారు. ఇప్పుడైనా వచ్చుడు మీరు ఎవరా ఏ కాలం అయింది చచ్చిపోయిన మనిషి ఇంట్లోనే వస్తారా? తండ్రి చాలుకోరా, చూసుకోరా మంచిగా. చచ్చిపోయామంటే ఎవరైనా మందులు పెట్టి ఏడిపోయినా బాబు. నువ్వు చిన్నప్పటి నుంచి మాకు అమ్మ దూరం అయితే అన్ని నువ్వు బ్యాగ్ వేయించినవే బాబు. అన్నకి అన్ని పెడతానమని స్వార్థంతో నిన్ను అసలు మనిషి లెక్కనే చూడలేదే బాబు. వాళ్ళకి చెల్లించే బాబు. సామెతకోలే తప్పు చేసినవే మనని కని పెంచి పెద్ద చేసి వాళ్ళ జీవితాన్ని మన కోసం దారబోసిన తల్లిదండ్రులను బ్రతుకున్నప్పుడే సంతోషంగా చూసుకుందాం. వాళ్ళు పోయిన తర్వాత ఎంత ఏడ్చినా ఏం లాభం లేదు. ఈ చిత్రాన్ని చూసి
ఏ ఒక్కరు మారినా మాకు సంతోషం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ఆర్ట్స్ క్రియేషన్స్. చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టిగా కొట్టండి.